ప్రతి మీటింగ్‌కి ఫస్ట్ ఉంటారు. ఏదైనా సరే ఏదేమైనా సరే 100% నేను సక్సెస్ తీసుకుంటానన్న ఒక అద్భుతమైన కాన్ఫిడెంట్‌తో ఉంటారు. యాక్చువల్‌గా ఈరోజు జూము ఏం చెప్పాలా? నేనే చెప్తాము. ఇంకా ఎవరున్నారు లీడర్స్ ఎవరో ఒకరిని అడుగుదామా అనే టైంలో తనంతట తనే నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి, "మేడం మా అప్లైనర్ చెప్పారు రాధా మేడం. నేను మీకు ఈరోజు జూమ్ మీటింగ్ ఇస్తాను మేడం. నా ఫోటో పెట్టండి" అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ జూమ్ నాది అని ఫీల్ అయితే ఖచ్చితంగా మీ సెషన్ ఉంటదండి. నేను కనిపిచ్చాలి అని అనుకునే వాళ్ళు 100% ఇలా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ కింద ఒక్కరు డౌన్‌లైన్ ఉన్నా కూడా మీరేం చేస్తారో ఆ డౌన్‌లైన్ అదే చేస్తారండి. 100% మీరు జూమ్ ఇవ్వకుండా ఉంటే ఎప్పటికి వాళ్ళు రారు ముందుకి. అదే మీరు వీక్లీ వన్స్ జూమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ లైన్‌లో ఒక కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. అయ్యో! నా మేడం, నా సార్ ఇస్తున్నారు. నేనెందుకు ఇవ్వకూడదు? చాలా మంది ఒకటి చెప్తారు ఏంటి అంటే, మేడం నాకు కొంత టైం తీసుకొని ఇస్తాను. లేదంటే సిల్వర్ అయ్యాక ఇస్తాను. గోల్డ్ అయ్యాక ఇస్తాను. ముందు ఇస్తే మీరు గోల్డ్ అవుతారు. ముందు ఇస్తే మీరు సిల్వర్ అవుతారు. ఎందుకంటే ఏదైనా సరే ముందు మనం చేస్తేనే మనకు రిజల్ట్ వస్తదండి. రిజల్ట్ వచ్చాక చేస్తాను అనేది ఎక్కడ కూడా ఉండదండి. ఫస్ట్ మనం చేస్తేనే రిజల్ట్ వచ్చుద్ది. ఆ విషయంలో మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే, మీరెవరైనా జూమ్ ఇవ్వాలి అనుకుంటే ఎవ్వరైనా కూడా డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేస్తే మీ పిక్ వేస్తాను. మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. ఒక సిస్టమ్ ప్రిపేర్ అవ్వండి. ప్రొడక్ట్ ప్రిపేర్ అవ్వండి. డెమోస్ ప్రిపేర్ అవ్వండి. మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ ప్రిపేర్ అవ్వండి. హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి అనేది ప్రిపేర్ అవ్వండి. 1-to-1కెళ్తే ఏం చేయాలని ప్రిపేర్ అవ్వండి. ప్రొడక్ట్ వచ్చిన రిజల్ట్ చెప్పాలని ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఏదైనా చెప్పొచ్చండి. ఓపెన్ హాల్ మీ మైండ్‌కి ఏది నచ్చితే అది చెప్పొచ్చు. మరి అలా మనకి నిన్న సాయి సుధా మేడం డేట్ ఇవ్వడం జరిగింది. అద్భుతమైన డెమోస్‌తో ఈరోజు మన ముందుకొచ్చారు. ఎక్స్‌ట్రార్డినరీ లీడర్ అండి. నాకు చాలా ఇష్టమైన పర్సన్. ఎందుకంటే పేరెంట్స్‌కి మంచి ఒక మదర్‌కి ఒక మంచి రాయల్టీ ఇన్‌కమ్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో తను ఈరోజు వెస్టీజ్‌ని 100% బిల్డ్ చేస్తున్నారు. మరి అలాంటి గ్రేట్ లేడీకి ఈరోజు మనందరం కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పుకుందామండి మిలీనియర్స్ టీమ్ నుంచి. సాయి సుధా మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. మీకు మిలీనియర్స్ టీమ్ నుంచి అందరం కూడా మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. గ్రాండ్ Good వెల్కమ్ morning, అమ్మా. welcome, madam. Sai Sudha madam, welcome madam. Good morning, madam. Good morning, Sai Good Sudha madam. morning, Welcome, madam. madam. వెరీ Good గుడ్ morning, మార్నింగ్. madam. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. Sudha ma'am, welcome ma'am. సాయి సుధా మేడం వెల్కమ్ మేడం. Sai Sudha madam, welcome madam. Thank you, Amma thank Sai you, Sudha, madam. welcome Good madam. morning, All the madam. best Welcome, madam. madam. Sudha madam, Yes. good morning. Welcome madam. వెరీ Thank గుడ్ you, madam. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. Good వెల్కమ్. morning, madam. సో Welcome, madam. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్. Good morning, madam. Thank you, madam. Welcome Amma Okay, Sai madam. Sudha. All the best for Thank you, madam. Thank you, madam. Very good morning, madam. ఒక Thank లేడీస్ you, అందరూ మెసేజ్ల రూపంలో మేడం కి వెల్కమ్ చెప్దాం. ఒక్కసారి సాయి సుధా మేడం మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. ఓకేనా మేడం? వాయిస్ క్లియరా మేడం? ఎస్ అమ్మా క్లియర్. అమ్మా మా గాయత్రి గాని వైష్ణవి రమ్యారెడ్డి గాని ఎవరో ఒకరు కొంచెం సపోర్టింగ్ గా ఉండండి. కొంచెం నాకు ఫీల్డ్ ఉంది, నేను ఉంటా జూమ్ లో, బట్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సో Okay, థ్యాంక్ యూ madam. మ్యామ్. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఇద్దరికి. ఓకే కంటిన్యూ అమ్మా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ టీమ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. నా పేరు సాయి సుధా అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. వాయిస్ క్లియరా మేడం? Yes ma'am, Clear, clear. madam. Continue. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ. నా పేరు సాయి సుధా అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీం అండి. నా అప్లైనర్ ఇందిరా మేడం అండి. నన్ను జాయిన్ చేసింది ఇందులోని తీసుకొచ్చింది. అయితే నేను ముందు నా జర్నీ గురించి చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే కనుక మీ అందరికీ తెలుసు, కొంతమంది న్యూ పర్సన్స్ వచ్చారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఏంటంటే నేను ఇందులో జాయిన్ అయ్యాను అంటే ఇష్టపూర్వకంగానే జాయిన్ అయ్యాను. అంటే ముందు వెస్టీస్ అన్నది ఏంటి అన్నది నాకు తెలియదండి అసలు. అంటే మార్కెటింగ్ ఏంటి ఏవి కూడా తెలియదు నాకు. ఎందుకంటే ఏమైనా కావాలన్నా చెయ్యాలన్నా ఏమైనా అంటే తీసుకోవాలి అంటే కనుక ఎలా కొనాలి అన్నది కూడా నాకు తెలియదు అసలు. మా ఫాదర్ గాని లేకపోతే మా అమ్మగారు గాని లేకపోతే మా తమ్ముడు గాని ఎవరికో తీసుకొస్తారు నాకు పలానా వస్తువు కావాలి అంటే కనుక. చాలా మటుకు అడగను నేను. అలాంటప్పుడు అంటే ఇంకా ఇందిరా మేడం ఏమన్నారంటే ఇందులో ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, నేచురల్ గా తయారవుతాయి, బాగున్నాయి అని అన్నారు.
సరే అయితే ఒక పని చేయండి, అయితే మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ దాంట్లో నాకు పంపించండి, నేను వాడి చూస్తాను అని అన్నాను. అంటే అలా కాదు అని చెప్పి ఏం చేశారంటే నాకు ఐడి వేయకుండానే జూమ్ లో జాయిన్ చేస్తే విజయ మేడం మాటలు ఆలకించి నేను ఇంప్రెస్ అయ్యి సరే నేను ఐడి తీసుకుంటానని చెప్పి ఐడి తీసుకొని నేను ప్రోడక్ట్ తీసుకోవడం జరిగిందండి. జరిగితే ఆ ప్రొడక్ట్స్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సప్లిమెంట్స్ కానివ్వండి, మన హెల్త్ పరంగాను, హోమ్ మేడ్స్ కానివ్వండి, చాలా బాగున్నాయండి. నేను అవన్నీ వాడాను. వాడి ఇందులోకి ఏంటంటే మా బ్రదర్ కి కొంచెం వీక్నెస్ గా ఉండేదండి. ఎక్కడికైనా వర్క్ అది వెళ్ళినా సాయంత్రానికి వచ్చేటప్పుడు కాళ్ళు వీక్లని లేకపోతే తలనొప్పి అని అనేవాడు. ఒక్కొక్కసారి అయితే చాలా వీక్ ఎక్కువగా అయిపోతే కళ్ళు తిరిగి పడిపోయాడు. అలాంటప్పుడు ఏం వాడితే బాగుంటుంది అని చెప్పి విజయ మేడం నేను అడిగితే విజయ మేడం చెప్పారు నాకు, అమ్మ నువ్వు కొలెస్ట్రామ్ నూనె ప్రోటీన్ పౌడర్ వాడమ్మా తమ్ముడికి, తమ్ముడికనే కాదు మీరు అందరూ ఇంట్లోని మొత్తం ముగ్గురు వాడొచ్చు అని అన్నారు. అంటే ఆ 3 తీసుకొచ్చి ముందు వాడాను. వాడేటప్పటికి మా తమ్ముడికి ఇప్పుడైతే ఎంత వర్క్ చేయనివ్వండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినా ఎంత ఇదైనా నీరసం వచ్చినా అంటే కాళ్ళు పీకుతున్నాయి తలనొప్పి పెడుతుంది అని అయితే అంటలేదు. ఒక్కొక్కసారి తలనొప్పి పెడుతుంది అని అంటే కనుక మన హెయిర్ ఆయిల్ ఉంది కదా, హెయిర్ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసి తాడం మీద కొంచెం మసాజ్ చేస్తే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. బాగా ఎక్కువగా ఉంది అంటే కనుక ఏం లేదు, కొంచెం నూనె తీసుకొని హెయిర్ ఆయిల్ తీసుకొని అరికాళ్ళ మీద రబ్ చేస్తున్నాను. రబ్ చేస్తుంటే ఎంత బేగా రిలీఫ్ ఇస్తుందంటే అంటే బయట మన టాబ్లెట్స్ అన్నవి అస్సలు నేను యూజ్ చేయట్లేదు. ఓన్లీ సప్లిమెంట్స్ మన వెస్టీజ్ లో ఉంటున్నాయండి మా ఇంట్లోనైతేను. ఇది నా జర్నీ అండి. అయితే నేను ఈ రోజున డిమోస్ తీసుకున్నాను అంటే ఏం లేదండి, మన మేడం గారు రోజు నూనె కొలెస్ట్రామ్ అలాగే ఆమ్ల ఇవి కన్జ్యూమ్ చేయమంటున్నారు కదా, అంటే హెల్త్ పరంగా. ఇప్పుడున్న సీజన్ లోని చాలా మందికి వైరల్ ఫీవర్స్, తర్వాత రొంపులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివి ఎన్నెన్నో వస్తున్నాయి. అవి వైరల్ ఫీవరా లేకపోతే డెంగ్యూవా లేకపోతే మలేరియా అన్నది ఏమి కూడా డాక్టర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు మనకి మేడం చెప్తున్నారు కదా ఆమ్లాను కొలెస్ట్రామ్ నూనె వేసుకోమని చెప్పి నేను ఏంటంటే ఇప్పుడు మీ ముందుకి ఒక 4 డిమోస్ అనేసి మీ ఎదురుకు తీసుకొచ్చానండి. అది ఫస్ట్ నేను చేస్తుంది ఏదంటే కాల్షియం అండి. ఇది బయట ఉన్న కాల్షియం అండి. ఇది మన వెస్టీజ్ లో ఉన్న కాల్షియం. అయితే ఈ రెండిటికి డిఫరెంట్ ఏంటి అన్నది నేను చూపిస్తున్నానండి నేను మీకు ఒక్కసారి. అంటే చాలా మంది అంటారు కదా, మనం వెళ్ళి చెప్తే కనుక సప్లిమెంట్స్ చెప్పినా లేకపోతే మన హోమ్ మేడ్స్ చెప్పినా కూడా ఏమంటారంటే ఏంటమ్మా మీ దాంట్లో ఉన్న గొప్ప అని అంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కానీ కాల్షియం వాడుతున్నారు అంటే కనుక కాల్షియం క్యాప్సూల్ తీసుకొని మనము ఏం లేదు అక్కడే డిమో చేసాము అంటే ఆటోమేటిక్ వాళ్ళు తీసుకుంటారండి. ఓకే అండి, ఈ రెండిట్లోని వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఇందులోని కొంచెం కొంచెం పసుపు వేస్తున్నానండి. మనకి పసుపుకి ఒక గుణం ఉందండి, ఏదైనా కెమికల్ ఇది ఇది కలిసినా లేకపోతే మనకి ఎక్కువగా రెడ్నెస్ వచ్చేది దేని వల్ల, మనకి సున్నంలోని అంటే పసుపులో సున్నం కలిపితే రెడ్నెస్ వస్తుంది. అలాంటప్పుడు మనం కాల్షియం కూడా ఒకసారి చూద్దామండి. ఇది బయట తీసుకున్న ఇదండి మీకు కాల్షియము. డాక్టర్లు ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు బాడీలో కాల్షియం తగ్గింది అంటే కనుక ఈ కాల్షియం వాడుతుంది. అయితే నేను డిమో చేస్తున్నాను.
ఇదిగోండి ఇందులో వేస్తున్నాను. ఇదిగోండి కాల్షియం. ఇదిగోండి తీసుకున్నాను. ఇది కూడా నేను ఇప్పుడు గుండ చేస్తానండి. ఇప్పుడు చూడండి నేను మిక్స్ చేస్తాను. ఇదిగో చూడండి ఒకసారి. ఇది ఉండే కొద్ది మనకి రెడ్నెస్ వచ్చేస్తుందండి. తర్వాత మీకు బాడీలో కూడా కరగదండి. కింద చూసారా ఇలాగా దీనిలాగా మట్టిలాగా ఉండిపోయిందో మీకు. ఇదేంటి మీకు బయట నుంచి తీసుకున్న మన కాల్షియం. మన వేస్టేజ్ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. పసుపును కూడా మనకి చేయట్లేదు, చూపించట్లేదు. చూసారా? అంటే మన కాల్షియం నేచురల్ గా తయారైంది, సముద్రంలోన ఆలుచెప్పుతో తయారైంది కాబట్టి నేచురల్ గా తయారైంది. దీని వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు. అది మనము బయటికి వెళ్ళి చెప్తే, నేనైతే మటుకు ఇలాగే చేస్తున్నానండి. ఎవరైనా నాకు క్వశ్చన్ వేస్తే కనుక ఒకటే చేస్తున్నాను, మన ప్రొడక్ట్స్ నేను తీసుకొని వెళ్తాను. మామూలుగా డిమోకి అయితే నేను తీసుకెళ్తానండి. కానీ ఒకటి, వాళ్ళు వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటే మనము ఈ డిమోతో కూడా మనం ఆన్సర్ చెయ్యొచ్చండి, మనం చెప్పకపోయినా. ఓకేనండి, క్లియరా మేడం? మేడం సుధా, కంటిన్యూ చేయండి. అదే ఓకే, మీరు ఓకే. అది పక్కన పెట్టి అది మళ్ళీ రెడ్ గా అయిన తర్వాత ఒకసారి చూపించండి అందరికి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే ఓకే మేడం. ఓకే అండి. అయితే ఇంకోటి చేయదలుచుకున్నాను ఏంటంటే ఆమ్లా. మన మేడం అంటారు కదా ఆమ్లా రోజు వేసుకోవాలి హెల్త్ సి విటమిన్ అనేసి, దాన్ని కూడా చూపిస్తానండి ఒకసారి. ఇదిగండి రెండిట్లోని వాటర్ వేస్తాను. ఇంకోటి, ఇది ఎక్కువగా డాక్టర్లు మనకి ఏమైనా దెబ్బలు అవి తగిలితే కనుక వేస్తారు పైన బెటోనియన్ అనేసి. ఇది ఏంటంటే మనం చూపించడానికి కెమికల్ గా ఉంటుంది. ఇదే నేను ఏంటంటే మన బాడీలోని, అంటే మనం ఏమి ఇప్పుడు బయట నుంచి ఏమి తేలేం కదా, ఆ మురికి ఎలా కనబడుతుంది అంటేను మన బాడీలో ఎలాగుంటుందో మనకి తెలియదు కదా. అది ఏంటంటే దీని వల్ల మనకి క్లియర్ అయినట్టుగా చూపిస్తానండి. ఇదిగండి రెండిట్లోనే వేసాను. ఇందులో కొంచెం కొంచెం బియ్యం వేస్తున్నానండి.
ఇదిగోండి చూడండి, మీకు కనబడుతుందండి మీకు బియ్యం మనం వేయగానే ఎలా కలర్ మారిపోయిందో, ఇది ఏంటంటే కెమికల్. కెమికల్ అంటే ఈ బియ్యం అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న పేగులు మన బాడీలోని బాగా, అంటే ఏంటంటే ఇప్పుడు బయట చాక్లెట్స్, తర్వాత ఏమో మనం జంక్ ఫుడ్ అది తింటుంటాం కదండి. అవన్నీ క్లియర్ చేయాలంటే ఏం వేసుకుంటాం? ఏ వేసుకున్నా మనకి క్లియర్ అవదండి. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఈ సి విటమిన్ అన్నది మన ఆమ్ల క్యాప్సూల్ ఉంది కదా, ఇది మనం గాని వాడితే మన బాడీలో అన్ని క్లియర్ అవుతాయండి. పేగులు క్లీన్ చేస్తుంది మనకి, అలాగే చక్కగా సి విటమిన్ అందిస్తుంది. మేడం చెప్తున్నారు కదా మనకి వేసుకుంటే అనేసి. ఇది ఓపెన్ చేసి క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు, కానీ మనకు టైం లేదు కాబట్టి పొడి వేస్తున్నాను, మిక్సీ చేస్తున్నాను. క్యాప్సూల్ కూడా వేసేస్తున్నానండి మీకు ఇందులోని. ఇదిగోండి, మీకు అందులో చూపించాను ఎలా ఉండాలండి. మీకు క్లియర్ అవుతుంది కదండి. అంటే ఇంకా సేపు పోతే మీకు క్లియర్ అయిపోతుంది. అది కూడా మీకు నేను అయిన తర్వాత, డిమోలు అయిపోయిన తర్వాత లాస్ట్ చూపిస్తాను అన్ని కూడాను. ఓకేనా మేడం? ఇది ఇంకో డిమో అయింది. అయితే ఇంకోటి చూపించదలుచుకున్నాను ఏంటంటే, మీకు ఇప్పుడు మన సోప్, నీమ్ సోప్ ఉంది కదా మనది, నీమ్ సోపు. ఇందులో వేప, తులసి, పుదీనా ఇలా కలిపి మనకి తయారు చేసిన సోపు. దీనివల్ల ఏంటి, ఎలర్జీలు అలాంటివన్నీ తగ్గిపోతున్నాయి మనకి. ఎలర్జీ కానివ్వండి, ఫేస్ లోని గ్లో కానివ్వండి, చాలా బాగుంటుంది. నేనైతే యూజ్ చేశాను. ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల నా ఫేస్ కొంచెం బ్లాక్నెస్ గా ఎక్కువగా ఉండేదండి నాది. కానీ ఈ సోప్ వాడడం వల్ల నా ఫేస్ లోని గ్లో వచ్చింది. అయితే ఒకటి, మనకి పాతకాలంలోని ఎలర్జీ అది అంటే పైన దద్దుల్లాగా గాని దురదలు గాని వస్తే కనుక పాతకాలంలోని అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చేసేవారంటే మనకి వేపాకులు నూరేసి అందులో కొంచెం పసుపు వేసి బాడీకి అంతా రాసి ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయించేవారు. అప్పుడు ఏంటి, మొత్తం దురదల కాడి నుంచి మొత్తం ఎలర్జీ ఏమైనా ఉందా, ఏమైనా మన బాడీలో ఏమైనా అంటే ఏమైనా ఉన్నది అంటే చెడు ఏమైనా ఉందంటే అదంతా పోయేదండి మొత్తం. బ్యాడ్ ఏదైనా ఉన్నది అంటే బాడీకి ఏమైనా అంటుకున్నా చేసినా కూడాను. ఆ తర్వాత ఒకటి, వేప అన్నది ఏంటంటే మనకి ఇప్పుడు అమ్మవారు అది వస్తుంది కదా, చికెన్ పాక్స్, అలాంటి కూడా మనకి ఎక్కువగా వేపే మనకి యూజ్ చేస్తాం. అలాంటప్పుడు గౌతమ్ బాలి గారు మనకి ఏంటంటే వేప తెచ్చుకొని నూరుకొని చేసుకునే అంత టైం ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి పరుగు నాటలు ఈవినింగ్ దాకా కూడాను, అందరికీ కూడా. ఎందుకంటే లేడీస్ అన్న వాళ్ళు కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు, కొంతమంది ఏమో జాబులు చేసే వాళ్ళు ఉంటారు. జాబులు చేసే వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువగా అండి. ఎందుకంటే ఉదయం లేగడం, పిల్లల్ని రెడీ చేసుకోవడం, పిల్లల్నేమో స్కూల్ కి పంపించడం, ఆ తర్వాత ఏమో వీళ్ళు తయారవడం, వీళ్ళు ఆఫీస్ కి ఇలాంటి సమయంలోని ఎవ్వరు కూడా అంత ప్రొసీజర్ చేసే అంత ఎవరికి ఓపిక లేవండి, ఎవరికి టైం కూడా లేదు. అందుకని మన గౌతమ్ బాలి గారు చక్కగా ఈ నీమ్ సోప్ అన్నది తయారు చేశారు. ఇది ఏంటంటే మనకి
బాడీలోని ఎలాంటి కెమికల్స్, ఎలాంటి ఎలర్జీలు అన్ని పోయేటట్టుగా ఉంటదండి. ఇది దీని డెమో చేస్తున్నాను నేను. ఏంటంటే బయట అందరూ కూడా సంతూర్లు, తర్వాత డవ్లు ఇవన్నీ వాడుతున్నారు. డెమోస్ కొంచెం కనిపించేటట్టు చేయమంటున్నారు. ఓకే, ఓకేనా మేడం? ఇంకొంచెం జస్ట్. ఓకే అమ్మా, ఓకే ఓకేనా మేడం? ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ లీడర్స్ మేడం. మీకు ఏమైనా కనిపించకపోతే మేడం కి కొంచెం గైడ్ చేయండి. కోహోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా గైడ్ చేయొచ్చు. ఓకే. అయితే నేను ఇప్పుడు నీమ్ సోప్ డిమో చేస్తానండి. అంటే చాలా మందికి తెలుసు, అంటే కొంతమందికి తెలియకపోతే చూస్తారనేసి నేను వాటర్ తీసుకుంటున్నానండి. ఇవ్వండి, ఇందాక నేను ఆమ్లాలో వేస్తాను కదా, అదే బయోటిక్. ఇది కొంచెం ఇది వేయడం వల్ల ఏంటంటే మనకు అర్థము మన బాడీలో ఏమైనా అంటే ఎలర్జీ ఉన్నా, లేకపోతే మన బాడీకి ఏమైనా అంటే దాన్ని ఏమంటారు, కెమికల్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక, అంటే పొల్యూషన్ అది అయిపోయి బాడీ అంతా కూడా బ్లాక్నెస్ గా, తర్వాత మీకు ఏంటంటే దురదలు, దద్దుర్లు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి కదా. అలాంటి ఎలర్జీ అది రాకుండా ఉండడానికే అంటే ఇది మన బాడీకి అంటుకున్న కెమికల్ అన్నమాట. ఇదిగోండి మన నీమ్ సోపు. కొంచెం తీసుకొని ఇది ఇందులో వేసానండి మన నీమ్ సోపు. ఇదిగోండి, నేను తీసుకున్న సంతూర్ అండి. ఎందుకంటే సంతూర్ ఎప్పటి నుంచో ఒకే డైలాగ్ వస్తుంది కదా, సంతూర్ వాడితే మమ్మీ మీరా అంటారు కదా, అది. ఇప్పుడు రెండు కూడా మనం మిక్స్ చేద్దాం. మేడం సోప్ కవర్ కొంచెం పక్కకు పెట్టండి, నీమ్ సోప్ కవర్. ఓకే. ఇదిగో మేడం, ఇది ఏంటంటే ఉండే కొద్ది కూడా మనకి వైట్నెస్ వచ్చేస్తుంది వాటర్. నేను మళ్ళీ మీకు చెప్తానండి ఇది అయిన తర్వాత. ఓకే మేడం, ఇంకొకటి చూపించదలుచుకున్నాను ఏంటంటే, మొన్న రమ్యారెడ్డి మేడం మనకి ఆ మన ఆయింట్మెంట్ గురించి అంటే ఫేస్ కి చెప్పారు కదా, ఏంటంటే మన ఫేనస్ క్రీమ్ గురించి, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా చెప్పారు కాబట్టి అది మేడం అన్నారు డిమో అనేసి, అది నేను ఈ రోజు మీకు చూపిస్తానండి. ఎక్కువగా చాలా మంది ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు ఎక్కువగాను. ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే మొఖంలో గ్లో వచ్చేస్తుంది, వైట్నెస్ వచ్చేస్తుంది అని. నేను ఒకటి చూసాను ఏంటంటే, మొన్న ఒక అంటే
మన యూట్యూబ్ లో ఛానల్లోనే ఒకటి ఓపెన్ చేసి చూస్తే అది ఎలాగుందంటే ఒక ఆవిడ కూర్చొని, అంటే అది జోకా అన్నది ఏంటి అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆవిడ ఏం చేసిందంటే ఈ పేరెళ్ళ నల్లగాన కిందన అంటే కళాయి ఉంటుంది కదా, అది నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోతే ఆవిడ ఏమిటి ఆలోచించింది, ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే మొఖం గ్లో వస్తుంది కదా, అయితే దీని మీద రాస్తే ఎందుకు తెలుపుగా రాదు అనేసి అది చేసి అది కొంచెం తీసి దాని మీద రాస్తే అది తెల్లగా అయిపోయింది. అంటే ఆలోచించండి, అంటే అంటే గిన్నెలు కూడా తోముకొచ్చా అని చూపిస్తున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఒకటి చూపిస్తాను మేడం. ఏంటంటే లీడర్స్, ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటున్నారు కదా, ఇది కొంచెం తీసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ ఇందులోని కొంచెం గాని మనము నిమ్మకాయ పిండితే 2 డ్రాప్స్, అది చూడండి మీకు ఎలాగో ఇదవుతుందో. ఇదిగోండి చూడండి, మనం పాలల్లోని నిమ్మకాయ చుక్క గాని లేకపోతే ఏంటి పెరుగు ఒకసారి తోడుకోకపోతే ఎలాగా కొంచెం జిగురుగాను ఇడిపోయినట్టుగా ముక్కలు అయిపోయినట్టుగా ఉంటది. చూసారా ఎలా ఉందో? అదే మన ఫేనస్ క్రీమ్ ఉంది, మన వెస్టీజ్ది, అది కూడా నేను చూస్తాను. దీంట్లో కూడా నేను నిమ్మకాయ వేస్తానండి. ఇదిగోండి, చూసారా మీకు? ఇది చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ చూడండి, మన ఫేనస్ క్రీమ్ చూడండి. అంటే అంటే ఈ ఫేనస్ క్రీమ్ మన ఫేస్ కి రాస్తే ఎంత బేగా అబ్జర్వేషన్ చేసి మన మొఖంలోని బాగా గ్లో ఇస్తుంది. అలాగే అంటే మీకు అది ఫేస్ కి బాగా ఎక్కువగా లోన్ కంటే ఇంకిపోతుంది అనమాట. ఇదేంటి ఓన్లీ పైన వరకే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అన్నది. ఇది కూడా ఏంటి మనకి కొవ్వు పదార్థాలతోని, తర్వాత జంతు కొవ్వు పదార్థాలతోని, తర్వాత కెమికల్స్ ఇవి కలిపి చేసినవి అనమాట. అందుకని ఏంటంటే ఈ రోజు కంటే రేపైనా ఎవరు వాడుతున్నారో వాళ్ళు, ఇప్పుడు మనం వెస్టీజ్ గురించి చెప్తాము, వాళ్ళు ఎన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాగంటే ముందుకి ఫేస్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది మనము డిమో చేసాము అంటే ఆటోమేటిక్ వాళ్ళే తీసుకుంటారండి. ఓకేనా మేడం? ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక డిమో చేస్తానండి మేడం. టైం ఉంది కదా మేడం? చేయండి మేడం. దీన్ని చేసిన తర్వాత రిమైనింగ్ ఓకే. అన్ని ఇప్పటి వరకు చేసినన్ని చూపించేయండి. ఓకే మేడం. ఇది మన చూసారా బయట కూల్ డ్రింక్ అండి. అయితే దీంతోని మన కొలెస్ట్రాల్ ఉంది కదా, అది డిమో చేస్తానండి నేను. అంటే ఎక్కువగా చాలా మంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారండి. ఎవరైనా ఇంటికి వెళ్ళినా చేసినా కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఇస్తారు. ఎక్కువ ఎండాకాలంలో వెళ్ళామంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ ఏంటంటే కూల్ గా ఉంటది అనేసి. అయితే ఒకటి ఇది కూడా నేను క్యాప్సులు ఇప్పే చేస్తాను.
చేస్తున్నానండి, ఎందుకంటే టైం పట్టేస్తుంది. ఇదిగో చూడండి, చూసారా ఎలా నురగొస్తుందంటే అందులోని మన ఇప్పుడు డ్రింక్ లోని కూల్ డ్రింక్ లోని యాసిడ్ అలాగే కెమికల్స్ పదార్థాలతో తయారు చేస్తారు కాబట్టి మన బాడీలోకి డ్రింక్ వెళ్తే ఏంటంటే కూల్ గానే ఉంటది, కానీ లోన పేగదిను ఒరిసిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీనివల్ల. తర్వాత ఏంటంటే ఒకటి, ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల ఇదే అని కాదు, కూల్ డ్రింక్లు అన్ని కూడా ఏవి తాగినా కూడా మన బాడీకి హానియేనండి. అయితే ఇప్పుడు మన కొలెస్ట్రాల్ వేసాను కదా ఇందులోని, మన కొలెస్ట్రాల్ ఏంటి, ఆవు మురిపాలతో తయారవుతుంది. మీకు ఆవు మురిపాలతో తయారవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, అలాగే పిల్లల్లోని గ్రోత్ అవుతుంది. తర్వాత మీకు మెమరీ పవర్ పెరుగుతుంది పిల్లలకి ఇస్తే కనుక. అలాగే మనం వేసుకున్నా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మనమే కాదు పిల్లలే కాదు అందరూ వేసుకోవచ్చు ఇది. తర్వాత ఏంటంటే ఒకటి, చిన్నపిల్లలు కడుపులో నులుపురుగు ఉంటది కదా చిన్నప్పుడు, ఆవదాలు తర్వాత ఏవో చిన్న అంటే కప్మది పట్టేసింది అంటే కనుక ఏంటంటే మీకు జీలకర్ర రసం అని, ధనియాల రసం అని, వామ్ అని ఇలాంటివన్నీ కూడా ఇచ్చేవారు మనకైతే. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకి అవేమి తెలియదండి, వాళ్ళు వేసుకోరు కూడాను. ఒకవేళ పట్టిద్దామన్నా ఎవరు కూడా వేసుకోరు. అలాంటప్పుడు ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ అనేది చిన్న పిల్లలకైతే చంటి పిల్లలకైతే ఇప్పేసి పాలల్లో రంధ్రించి ఇస్తే, ఉగ్గు పాలలో కలిపేసి ఇస్తే కనుక చాలా మంచిది. అంతేకాకుండా పెద్దోళ్ళకి ఒక వయసు ఉన్న వాళ్ళకి అయితే క్యాప్సూల్ రూపంలో ఇచ్చేసాము అంటే కనుక పిల్లలకి ఈ చాక్లెట్లు బిస్కెట్లు తర్వాత మీకు ఏంటి బయట ఫుడ్స్ ఎక్కువ తింటారు కదా పిల్లలు, అంటే మనకి కురుకురే ప్యాకెట్లని ఇలాంటివన్నీ తిన్నప్పుడు ఏంటంటే లోన కడుపులోని నులుగురు తర్వాత మీకు కఫము అది చేరిపోతుంది గుండెల్లోని. అలాంటప్పుడు ఇది వేసుకుంటే కనుక మీకు మొత్తం క్లియర్ అయిపోతుందండి. మనం ఎక్కువ పిల్లలకి కొలెస్ట్రామ్ ఇండిగో ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తాం కదా, అంటే ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్తే కనుక కూల్ డ్రింక్ ఇస్తే కనుక మనం ఇదే రిమూవ్ చేసామంటే వాళ్ళు కూడా తాగడం మానేస్తారు. మన దాంట్లో డ్రింక్ ఉంది కదండి, ఎనర్జీ డ్రింక్, అది తాగితే మనకి చాలా ఎనర్జీగా ఉంటది. ఇదిగోండి, ఓకేనా మేడం? ఓకే మేడం, ఓకే అండి. ఫస్ట్ ఓకే మేడం, చేసిన థ్యాంక్ యూ డెమోస్ మేడం. అన్ని ఒకసారి అయితే చూపించి ఇప్పుడు నేను ఓకే మేడం, వేరియేషన్ చెప్పండి మేడం, ముందు ఇలా ఉండేది దీనికి ఇలాగ మారింది అనేసి ఒకసారి వేరియేషన్ చెప్తే దాని యొక్క రిజల్ట్ అనేది ఓకే ఓకే మన మేడం, జూమ్ లో ఉన్న పీపుల్ కి అర్థమవుతుంది. ఓకే మేడం. ఇది నేను ఫస్ట్ కాల్షియం చేశానండి, మన వెస్టీజ్ Yes, madam, కాల్షియం yes. తో. అయితే ఒకటి వెరిఫికేషన్ చూడండి మీరు, కాల్షియం నేను ఇందులోని వేసాను రెండిట్లోని వేసాను, కానీ ఏంటంటే ఇందులో వేసింది మన వెస్టీజ్ కాల్షియం, ఇది బయట కాల్షియం. అయితే నేను రెండిట్లోని వేసి పసుపు సరిసమానంగానే వేసానండి. వేస్తే ఇప్పుడు చూసారా ఒక్కసారి ఇది చూడండి, ఇది ఎంత వైట్నెస్ గా వచ్చిందో మీకు క్లియర్ గా మొత్తం బాడీలో కూడా అబ్జర్వ్ ఇదైపోతుంది అనమాట వేసుకున్న వెంటనే. ఇది చూడండి ఒకసారి ఎలాగుందో, కిందన చూసారా కలర్ కూడా ఏమి చేంజ్ అవ్వలేదు, ఇంకా రెడ్నెస్ వచ్చింది పసుపు వేసేటప్పటికి. కిందన కూడా చూడండి ఒకసారి ఎలాగా మట్టిలాగా పూర్తిగా కింద అంటే ఏదైనా వాటర్లోని ఏమైనా వేస్తే చూడండి కిందన మట్టిలాగా వచ్చేస్తుంది కిందకి, అలాగ వచ్చేసింది చూసారా.
ఈ రెండింటికి ఇదే డిఫరెంట్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డిమో చేసాము అంటే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎందుకంటే కొంతమందికి చెప్తే వినరు, చూపిస్తే వింటారు. అంటారు కదా, కళ్ళతో చూస్తేనే కానీ వాళ్ళకి మేము నమ్మము అనేసి. అలాంటి వాళ్ళకి మనం కళ్ళకి కట్టినట్టు చూపించామంటే ఆటోమేటిక్ వాళ్ళే నమ్ముతారు. ఓకేనా మేడం? ఓకే మేడం, సూపర్ మేడం. క్యాల్షియం అయిపోయిందండి. అయితే నేను ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పుడు చేశాను కదా, అది మీకు చూసారా? ఇక్కడే నేను ఏం చెప్పక్కర్లేదు, మీకు ఇక్కడే కనబడుతుంది దీనికి దీనికి డిఫరెంట్. మన ఫేమస్ క్రీమ్ కిను ఫెయిర్ అండ్ లవ్లీకి చూసారా? ఇది రెండో డిమో అండి. అయితే నేను ఇప్పుడు ఈ ఆమ్లా చేశాను కదండి. ఆమ్లాలోని అంటే రెండిట్లోని ఇది వేసాను, ఓ దాంట్లో ఆమ్లా వేసాను కదా నేను. ఇది చూడండి, ఇదిగోండి బియ్యం అలాగే ఉన్నాయి, కెమికల్ దీంట్లో వేసాను. మన ఇప్పుడు ఆమ్లా వేసాను కదా, ఇదిగోండి. నేను బియ్యం వేసినప్పుడు ఎలాగైతే వైట్ గా ఉన్నాయో అలాగే వచ్చేసింది, చూసారా? మేడం ఆ 2 స్పూన్స్ తో తీసి పక్క పక్కన పెట్టి చూపించండి మేడం. ఓకే మేడం. ఇదిగోండి మేడం, చూసారా? కనబడుతుందా మేడం? ఇప్పుడు ఇంకో స్పూన్ కూడా చూపించండి. ఇప్పుడు వేరే దాంట్లో వేసింది కూడా చూపించండి. ఇదిగోండి, ఓ సూపర్ మ్యామ్, సూపర్. ఇప్పుడు చూసారా? కనిపించింది, నాకు అందరికీ కనిపించలేదు. ఓకే ఓకే. కనబడట్లేదా మేడం? ఎస్ మ్యామ్, ఇప్పుడు కనిపించింది. ఎక్సలెంట్ ఉంది డెమో. ఓకే ఓకే. అయితే ఇది ఏంటంటే మనకి ఇది ఆమ్లా వేసుకున్నది అనమాట. మనం ఆమ్లా వేసుకుంటే మనకి బాడీలో మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుందండి. మీకు ఏంటంటే ఇప్పుడు మనం బాడీలో వేసుకుంటే మనం స్కానింగ్ చేసి చూపించలేం కదా ఎలా యూజ్ అవుతుంది అన్నది. అయితే మనం ఇలాగా చేసి బియ్యం వేసి మనం చేసి చూపించామంటే క్లియర్ కట్ గా మీకు తెలిసిపోతుంది. ఏంటంటే సీజన్ లోని ఆమ్లా అంటే డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు మనకి ఆమ్లా వేసుకోమని. ఉసిరికాయ రోజుకు ఒకటైనా తినమంటారు, కానీ సీజన్ లో అయితే తినగలం. అలాగని చెప్పి రోజు తినలేమండి, వగరుగా ఉంటది. తిన్న తర్వాత బాగానే ఉంటది, కానీ తిన్నప్పుడు వగరుగా ఉంటది. కానీ ఒకటి, ఈ ఆమ్లా క్యాప్సూల్ వల్ల మనకి ఏంటంటే ఎలాంటి అంటే మనకి నోటికి ఏమి ఇది అనిపించదో అలాగా వేసుకుంటే అయిపోతుంది. లోన్ కూడా మనకి వేసుకున్న వెంటనే కూడా కరిగిపోతుంది. మన క్యాప్సూల్ అంటే మన వెస్టిజ్వి సప్లిమెంట్స్ కూడా ఎలా తయారవుతున్నాయి అంటే దీని మీద ఉన్న తొక్క కూడా మనకి ఇది మన దీనివల్ల తొక్క. దీనివల్ల ఏంటంటే ఇందులోని ఇది మనకి లోన పొడి మన ఆమ్లాతో తయారు చేసిందే. అలాగే ఈ బయటిది కూడా ఏంటంటే మన ఆకుకూరలు తర్వాత మన కాయగూరలు తొక్కలు ఉంటాయి కదా వాటితో తయారు చేసింది. అంటే మన బాడీలోకి వెళ్ళినా కూడా ఎలాంటి హాని కలగదండి. ఓకేనా మేడం? ఎస్ మ్యామ్. ఒక్క నిమిషం మేడం. ఎస్. అయితే ఇప్పుడు నేను ఇంకోటి చేశాను కదా మేడం, సోపు. ఇదిగోండి, కనబడుతుందా మేడం? ఎస్ మ్యామ్, ఎస్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మన వెస్టీజ్ నీమ్ సోప్స్ అండి. ఇది చూసారా ఎంత క్లియర్ గా అంటే మన అంటే ఇది రాసుకుంటే మనకి ఎలర్జీలు అలాంటివన్నీ తగ్గిపోతాయి, ముఖంలో కూడా గ్లో వస్తుంది. ఇది
ఈ సంతూరు అంటే బయట దీని గురించి మాట్లాడకూడదు, కానీ ఏంటంటే ఒకటి నేను చెప్పదలసింది ఏంటంటే ఎక్కువగా బయట మనకి సంతూర్ గురించి కానివ్వండి, లక్స్ గురించి కానివ్వండి, అలాగే డవ్ గురించి కానివ్వండి, సినిమా యాక్టర్లు చెప్తున్నారు. దానికి అట్రాక్ట్ అయిపోయి అది వాళ్ళు వాడతారో లేదో మనకు తెలీదు. కానీ మనం మటుకు వాళ్ళు వాడతారని చెప్పి మనం అనుకొని మనం తీసుకొని మనం కొనుక్కుంటాము. కానీ బాడీలోని అసలు ఎలాంటి ఇది కూడా పోదు. ఓన్లీ సెంట్ కి మాత్రమే పనిచేస్తుంది. అంతకు మించి ఇంక దేనికి పని చేయదు. ఓకేనా మేడం? ఎస్ మ్యామ్. చూసారా? ఏమో ఓకే మేడం, ఇది అయిపోయింది మీకు. వీలైతే ఇప్పుడు అల్ట్రా స్వాబ్ కూడా చేసేయండి, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా. అది కనుక మీకు వీలైతే అల్ట్రా అది కూడా స్వాబ్ మేడం. ఓకే. అది చూపించేసి ఓకే ఓకే మేడం. మేడం ఓకే మేడం. విజయ మేడం, కావాలంటే అది రేపు సెషన్ లో ఎవరైనా తీసుకుంటారు కదా డెమో, అంటే అన్ని ఒకే రోజు అయిపోయింది మేడం, కోసం. పర్లేదు. ఇదిగోండి మేడం, మన కొలెస్ట్రాల్ అంటే చేశాను కదా. ఎక్కువ డెమోస్ అయినాయి కదా, రేపు సెషన్ లో అది ఆల్రెడీ వచ్చి కాబట్టి ఎవరో ఒకరు చేస్తారమ్మా. ఓకే మేడం. ఓకే ఇక చూసారా కొలెస్ట్రాల్ ఎంత clear అంటే అంటే మనకి ఇప్పుడు మన డ్రింక్స్, బయట డ్రింక్స్ అవి తాగుతారు కదా, కూల్ డ్రింక్స్ అవి, దాంట్లోని ఎంత కెమికల్ ఉందోనే చూడండి. ఇది మేడం నేను చూపిద్దాం అనేసి మీ ముందుకి అంటే లీడర్స్ ముందుకు వచ్చాను నేను. ఇందులో మీకు ఏం అర్థమైంది, అందులో ఏమన్నా డిఫికల్ట్ ఏమైనా ఉంటే కనుక ముందుగా నేను సారీ చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయితే కనుక మీకు ఎలాగ అర్థమైంది ఏంటి అన్నది ఒకసారి చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు మేడం. ఓకే, థ్యాంక్ యూ. దాంతో ఇంకొకటి నేను పాటు కొంచెం మీరు చెప్పదలుచుకున్నాను. మాట్లాడండి, ఒక 10 minutes మీరు మాట్లాడండి. ఓకేనా? మీకు ఎన్ని రిజల్ట్ వచ్చినాయి అన్ని, ఓకే మీరు మేడం. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అన్ని మాట్లాడండి. 18th అలాగే రాజమండ్రిలో మీటింగ్ కూడా ఉంది, అది కూడా చెప్పండి, మాట్లాడండి. ఓకే మేడం. అయితే ఒకటి నేను ఏంటంటే నేను ముందుగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే 1:6. మన లక్ష్మి మేడం 1:6 అనేది మహాయజ్ఞం మొదలెట్టారు. ఏంటంటే 1:6 మనం ముందుగానే 10వ తారీఖు లోపల మనం సెల్ఫ్ గా మనం కంప్లీట్ చేసుకున్నాము అంటే కనుక ఆ తర్వాత మన టీం ని మనము ఫాలో చేసుకోవచ్చు. మనమే లాస్ట్ వరకు ఉండిపోతే మన టీం ఎప్పుడు చేస్తదండి? అంటే నేనైతే మటుకు ఎగ్జాక్ట్ గా 2వ తారీఖు 3వ తారీఖు ఈ మంత్ అయితే నేను 2వ తారీఖుని కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ చేసి నా టీం నేను ఫాలోఅప్ చేసుకుంటున్నాను, మీరు చెయ్యండి అనేసి. ఎవరికైనా ఒకవేళ ఒక్కొక్క లెగ్ 2 లెగ్లు ఉండిపోతే కనుక మేడం చెప్తుంటారు కదా, మనకి కస్టమర్లు కన్ఫ్యూజ్ చేసుకోవాలనేసి. వాళ్ళు ఉంటే కనుక ఒక 15 మంది కస్టమర్లు ఉంటే మనం సేల్ చేసి ఏ లెగ్ అయితే ఉండిపోయిందో ఆ లెగ్ లో మనం 30 PV కొట్టించామనుకోండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మన వెస్టేజ్ లో చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ఆలోచనలు వస్తాయి. ఎక్కడి నుంచి మనం ఏం చేద్దామన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోవచ్చండి. ఇది 1:6. నేనైతే నాకైతే రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఒకరికి ముఖం మీద సోప్ మచ్చల్లాగా తెల్ల మచ్చల్లాగా వచ్చినాయండి. అయితే అమ్మాయి వచ్చింది, తన వయసు ఒక 16 సంవత్సరాలు ఉంటది కావాలా. తను వచ్చి ఇలాగా నాకు ముఖం మీద ఇలాగ ఉన్నాయండి అంటే, మీ ఫేస్ ఫస్ట్ లో అంటే నన్ను పిన్ని అని పిలుస్తుంది. ఆ పిన్ని, మీరు మొదట్లోని ఫేస్ వేరేగా ఉండేది, ఇప్పుడు గ్లోగా ఉంది, ఏం వాడుతున్నారు పిన్ని అంటే చెప్పాను నేను మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను అనేసి. అయితే తను చెప్పింది ఏంటంటే ముఖం మీద తెల్ల మచ్చలు వచ్చినాయి అనేసి అన్నది. అయితే నేను ఏం సజెస్ట్ చేశానంటే ఫేస్ వాష్, మన ఫేనస్ క్రీమ్, నీమ్ సోప్, అలాగే లాన్కి కొలెస్ట్రాల్ అంటే తను కొంచెం వీక్నెస్ గా ఉంటది. అయితే కొలెస్ట్రామ్, ఆమ్లా, అలాగే మన కొలెస్ట్రామ్ కాదండి, స్పిరులినా, తర్వాత ఆమ్లా, అలోవెరా నేను తనకి ఇచ్చాను. ఇస్తే తను వాడిందండి. వాడిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఫేస్ వాష్ అదే తను వచ్చి ఏమంటుంది, బయట ఫేస్ వాష్ తీసుకుంటే ఇంత తీసుకున్నా కూడా ముఖంలోని ఎలాంటి ఇది
కనబడేది కాదండి. కానీ మీ దగ్గర ఫేస్ వాష్ కొంచెం తీసుకుంటే చాలండి మొఖం ఎంత గ్లోగా ఉంటుంది అంటే ఫ్రెష్ గా ఉంటుంది. రాసుకొని మొహం కడుక్కున్న తర్వాత ఫేనస్ క్రీమ్ కూడా చాలా బాగా పనిచేసింది. సోప్ అయితే ఇంక ఎక్సలెంట్ అండి అని చెప్పి తను మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ నా దగ్గర తీసుకుందండి. ఇదే కాకుండా ఇంకోటి నేను మోకాళ్ళ నొప్పులకి ఒకరికి ఇచ్చానండి. ఒక ఇద్దరికి ఇచ్చాను. ఒకరికైతే మంచి రిజల్ట్ అంటే ఒకరికైతే 8 రోజుల్లోనే రిజల్ట్ కనబడుతుందండి. చాలా బాడీ పెయిన్స్ వచ్చినాయి అంటండి తనకి. అయితే తను భయపడిపోయి తను ఏం చేసింది ఇవి మన సప్లిమెంట్స్ పక్కన పెట్టేసి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర మెడిసిన్స్ తీసుకున్నారంట. అయితే నేను కాల్ చేశాను. ఆంటీ ఎలాగుంది ఆంటీ మీకు అనేసి. అమ్మ బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా అనేసి. ఆంటీ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మీకు రిజల్ట్ వస్తుందా ఆంటీ బేగానే మీకు 8 రోజుల్లోనే మీకు కనబడ్డది మీకు రిజల్ట్ అనేసి అంటే లేదమ్మా నాకు భయంగా ఉంది నువ్వు తీసుకెళ్ళిపో నీ సప్లిమెంట్స్ అమౌంట్ అన్నది నేను తర్వాత చూద్దాంలేమ్మా తర్వాత ఆలోచిద్దాంలే అమ్మా అనేసి. సరేనండి అదేం కాదు ఎందుకు మీరు ఇది చేయడం మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని చెప్పి నేను ఏం చేశానంటే తీసుకొచ్చాను. ఎందుకంటే చెప్పినా వాళ్ళు ఆలకించట్లేదు. అక్కడ నేను నిరాశ పడలేదులేండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెప్తే ఆలకించడం నాకు తెలుసు. అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళకి టైం ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళ మనసు బాధ పెట్టకూడదని నేను సప్లిమెంట్స్ తీసుకొచ్చానండి. తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టాను. ఇంట్లో పెట్టిన తర్వాత ఒక 10 days అయిన తర్వాత కాల్ చేశానండి. అంటే ఒకసారి రమ్మంటారా మీ ఇంటికి అనేసి. రామ్మా అన్నారు. దేనికమ్మా అంటే లేదండి ఒకసారి మాట్లాడతాను తర్వాత మీకు ఇష్టమైతే తీసుకుంటాను లేదంటే అమౌంట్ సప్లిమెంట్స్ 2 పట్టుకొని వస్తున్నాను మీకు ఒకవేళ మీకు కన్ఫర్మ్ గా అంటే మీకు తీసుకోదలుచుకోకపోతే కనుక మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళానండి. వెళ్ళి అప్పుడు చెప్పాను అంటే ఇప్పుడు మీరు బాడీ పెయిన్స్ వచ్చినాయి అని చెప్పి వెళ్ళి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకున్నారు కదా మెడిసిన్స్ అవి తాత్కాలికంగానే తగ్గిస్తాయండి. మళ్ళీ అది మీకు ఆ బాడీలోని ఆ మెడిసిన్ పనిచేయడం ఆగిపోయింది అంటే మళ్ళీ వస్తాయి కదా. మన సప్లిమెంట్స్ ఉన్నాయి అంటే మా వెస్టిజ్ సప్లిమెంట్స్ ఏంటి అంటే కనుక పూర్తిగా ఎంత బాడీ పెయిన్స్ వచ్చినా కూడా మీకు మొత్తం మొదట్లో తీసి పడేస్తుంది. మీకు ఇది కావాలా లేకపోతే మెడిసిన్ కావాలా తాత్కాలికంగా మీకు ఉపశమనం కావాలా పూర్తిగా మీకు తగ్గిపోయేది కావాలా అనేసి అడిగాను. అడిగితే అప్పుడు ఆవిడ నా మాటలకి ఇది అమ్మ నువ్వు చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నావు తర్వాత నీ దగ్గర నచ్చింది ఏంటి అంటే అమ్మ మేము వాడము తీసుకెళ్ళిపోండి అమ్మ అంటే ఎవరైనా అయితే మీరు కొనుక్కున్నారు ఇంకా మీ ఇష్టం మీరు ఏం చేస్తారో పారేసుకుంటారో వాడతారో అది మీ ఇష్టం అనేసి అని అంటారు. కానీ నువ్వు మట్టుకు నీ అంటే సప్లిమెంట్స్ తీసుకెళ్ళిపోవడమే కాకుండా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను ఆంటీ మీరు ఏమనుకోకండి. సరే మీకు ఇష్టం లేకపోతే నా ప్రొడక్ట్స్ నాకు ఇచ్చేయండి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్పి చాలా అంటే జెన్యున్ గా మాట్లాడుతున్నావు నీ దగ్గర నాకు నచ్చింది అదేనమ్మా అని చెప్పి సప్లిమెంట్స్ మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను. నాకు ఆ రోజు చాలా ఆనందం అనిపించింది. ఏంటంటే నేను చెప్పగలిగాను లేకపోతే అనుకున్నాను లక్ష్మి మేడం చేత కానీ లేకపోతే విజయ మేడం చేత కానీ రాజశ్రీ మేడం చేత ఎవరో ఒకరి చేత మాట్లాడిద్దాము ఆవిడ కొంచెం మైండ్ సెట్ మారుతుందేమో అనుకున్నాను. కానీ అక్కడ నేను ఇంకా వీళ్ళు ముగ్గురిని తలుచుకొని వెళ్ళాను. వాళ్ళు ముగ్గురే నా మైండ్ లోకి వచ్చారో ఏంటో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడే విధానం చూసి ఆవిడ అంత చక్కగా తీసేసుకున్నారు. వద్దు అన్న ఆవిడ తీసుకున్నారు అంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. అంటే మనం చెప్పే విధానంలోనే ఏదైనా ఉంది అని అప్పుడు నేను అర్థం చేసుకున్నానండి. ఇదైతే నాకు మంచి రిజల్ట్ అనిపించిందండి. ఇంకొకరికి ఇచ్చాను వాళ్ళకి కూడా 15 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. ఆవిడైతే ఇంకా చెప్పొద్దండి మనకి మంత్ ఆఖరిలోనే నాకు కాల్ చేస్తారు. అమ్మా నేను సప్లిమెంట్స్ ఇంకా మనకి నెక్స్ట్ మంత్ తీసుకోవాలి కదమ్మా మనం దీంట్లో సిఎన్సి లో ఉన్నాం కదా 2వ తారీఖు 14వ తారీఖు నువ్వు ఎప్పుడు వెళ్తావమ్మా వస్తే కనుక ఈ అమౌంట్ ఇచ్చేస్తాను నేను నాకు తెచ్చి పెడతావా అమ్మా అని చెప్పి అంటారండి. ఆవిడ మొన్న 3 నెలలకి అమెరికా అనేసి వెళ్ళింది. అక్కడ దొరకవు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ఇక్కడి నుంచి ఆ 3 నెలలకి కలిపి కొనుక్కొని తీసుకెళ్లిపోయిందండి ఆ సప్లిమెంట్స్. అంటే నేను ఒకటి ముందు ఫస్ట్ లో నేను ఒకటి ఆలోచించిందని ఏంటంటే నాకు చెప్పడం రాదు కదా నేను ఎలా చేయగలను నేను చేయలేనేమో నా వల్ల కాదేమో ఎందుకంటే చాలా కొంచెం భయంగా ఉండేదాన్ని ఎవరితో మాట్లాడాలన్నా చేయాలన్నా
నేను ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఉద్దేశంలో నేను అలా ఉండిపోయాను. కానీ ఒకటి నిజంగానే ఈ జూమ్ వీటి వల్ల మన లైఫ్ మీటింగ్స్ వల్ల అయితే మటుకు నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత సంగతి భయం ఒకటి పోగొట్టుకున్నానండి. ముందు మనలో మనం భయం పోగొట్టుకుంటే కనుక మనం ఎలాగైనా ముందుకెళ్ళిపోవచ్చండి. ఇదేది మీకు రేపు ఈ మంత్ 18వ తారీఖుకి మన ఈశ్వర్ సారు మనకి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. వన్ డే వర్క్ షాప్ అన్నది కిందటి నెల జరిగింది, చాలా ఎక్సలెంట్ గా జరిగింది. ఈ మంత్ కూడా 18వ తారీఖుకి మనకి రాజమండ్రిలో జరుగుతుందండి. మీ అందరూ కూడా అంటే రాజమండ్రిలో లోకల్లో ఉన్న వాళ్ళు అలాగే ఇతర దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా రావచ్చు. నిజంగా చాలా బాగుంటుంది. వన్ డే వర్క్ షాప్ అన్నది లైవ్ మీటింగ్స్ మనం ఆలకించామంటే ఇంకా మైండ్ ఓపెన్ అయిపోతుంది. మనమే కాదు కొత్తోళ్ళతో కూడా మనము కొత్తోళ్ళని కూడా మనం తీసుకెళ్తే కనుక మన మాట ఆలకించిన వాళ్ళు మన ఇప్పుడు ఎవరైతే మేడమ్స్ వాళ్ళు చెప్తారు కదా సార్ వాళ్ళ జర్నీ అది ఆలకించేనా వాళ్ళు వస్తారు. ఇదైతే నేను చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ టు మేడం. సాయి సుధా మ్యామ్ సూపర్ సూపర్ మాట్లాడారు అసలు. ఆ, ఒక పెద్ద క్రౌన్ డైరెక్టర్ లాగా మాట్లాడారు మేడం. త్వరలో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి అండ్ మంచి డెమోస్ ఇచ్చారు. మరి థ్యాంక్ యూ జాయిన్ మేడం. కూడా న్యూ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా ఏంటిది అన్నట్టుగా ఉంటది. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ మార్క్, మీ డెమోస్ తో క్వశ్చన్ మార్క్, బట్ వాళ్ళ అప్లై కాల్ చేసి సో పలానా డెమో చేశారు అది ఏంటి అని చెప్పేసి అడిగి తీసుకుంటారు. సో మీరు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చేశారు అన్నది కూడా చెప్పారు. నిజంగానే వాళ్ళకి అర్థమయ్యేలాగా కానీ మనం చెప్తే అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ప్రతి ఐటమ్ వెనుక కూడా ఇఫ్ నాట్ కెన్ బి సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ అని ఉంటది. అది మనం చూపించగలగాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైనా బయట నుంచి ఏదైనా కొనుక్కొని జస్ట్ అక్కడి నుంచి ఒక 2 అడుగులు వచ్చేసాక అది ఓపెన్ చేయకుండానే పట్టుకెళ్ళినా సరే మీరు ఆల్రెడీ కొనేసుకున్నారు దాన్ని మేము వెనక్కి తీసుకోము అని అంటారు. కానీ అలాంటిది మన వింటేజ్ ప్రొడక్ట్స్ వెనక మాత్రం నువ్వు వాడిన తర్వాత కూడా నువ్వు దీని మీద సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు రిటర్న్ చెయ్యొచ్చు అనే ఆప్షన్ ఉంది. దయచేసి ప్రతి లీడర్ కూడా దాన్ని చూపించండి. నిన్న నేను సేమ్ అలానే నాకు ఒక డౌన్ లైన్ వచ్చారు. అతను నేను అలా చెప్పగానే 5464 రూపీస్ ప్రొడక్ట్ అలా పట్టుకొని వెళ్ళిపోయారు. అతను సోప్ వాడేది 260 రూపీస్ ఈచ్ వన్ సోప్ బయట ఏదో కంపెనీది వాడుతున్నారంట. సో మన కంపెనీ చూడగానే ఓకే ఇవన్నీ బాగున్నాయని చెప్పేసి వెనకదల ఇంగ్రీడియంట్స్ చూసారు, అంతా బాగుంది. దాని తర్వాత ఇది 50 రూపీస్ అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను వెనక ఏదైతే ఉందో అది చూపించగానే అవునా అనేసి ఇప్పుడు నేను ఇంత 260 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాను కదా, అది నాకు నచ్చకపోతే రిటర్న్ చేయడానికి కూడా అవ్వదు అని చెప్పేసి అలాగా అతను వేరే కంట్రీలో ఉంటారు. వచ్చి అలా తనకి కావాల్సిన 2 నెలలకు కావాల్సిన ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళిపోయారు. సో ప్రతి లీడర్ కూడా మనకున్న ఆప్షన్ ని వాళ్ళకి చెప్పండి. అండ్ వాళ్ళకి ధైర్యం కావాలి అంటే ఇప్పుడు మేడం ఒక ఎక్సలెంట్ మాట చెప్పారు. వాళ్ళకి ఆవిడ భయపడగానే ప్రొడక్ట్ తెచ్చేసుకున్నాను మేడం, ఆ డబ్బులు కూడా నేను రిటర్న్ చేశాను అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిటర్న్ చేస్తారా లేదా అని సెకండరీ, బట్ చేస్తానన్న మాట వాళ్ళకి ఇవ్వండి. 100% మిమ్మల్ని నమ్మడానికి ట్రస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఎక్సలెంట్ మేడం, సూపర్ గా చేశారు. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఫీడ్బ్యాక్ కొంచెం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని ఒక్క నిమిషం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా రమ్య. సాయి సుధా మేడం చాలా ఎక్సలెంట్ అండి. నేనైతే ఫుల్ సాటిస్ఫై. మీ సెషన్ నాకు రెడీ అయ్యాలి, టైం అవుతుంది కానీ ఒకసారి విన్నా అసలు కంటిన్యూ అసలు ఏంటి కొలెస్ట్రాల్ డెమో ఏంటి అని చెప్పి డెమోస్ అన్ని చూశాను. అసలు చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనైతే చాలా సాటిస్ఫై. మీరు ఫోన్ చేసి చెప్పడం, ఈవెంట్ ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోస్ చేయడం, తర్వాత చూడండి భయపడకుండా వెనక్కి వెళ్ళి ఇచ్చిన వాళ్ళకి నో అన్న వాళ్ళకి కన్విన్స్ చేసి ప్రొడక్ట్ ఇవ్వడం, ఇలాంటి ఎక్స్పీరియన్సే మనకు కావాలి. అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్, ఇది ఎవరిదో కాదు. అది చాలా అద్భుతంగా ఉంది. మీరు చాలా, నేనైతే ఈ సెషన్ కి చాలా సాటిస్ఫై. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు సాయి సుధా అంటే ఒక బ్రాండ్ అందరికి తెలుస్తుంది. ఏంటి అంటే డెమోస్ చేస్తారు, చాలా డేరింగ్ కూడా మీ మాటల్లో కనిపిస్తుంది. చక్కగా మార్నింగ్ మా కోసం ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి ఒక మంచి డెమోస్ ఇచ్చారు. ఎక్సలెంట్ అమ్మా. మీ సెషన్ లో మాటలు లేవు. మేమైతే చాలా ఫిదా అయ్యాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రమ్యారెడ్డి మేడం, రేపు ఛాంపియన్ డే కోసం ఒక్కసారి మళ్ళీ మీరు అనౌన్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోమ్మా.
ఓకే మేడం ఓకే మేడం ఒకసారి థ్యాంక్ యూ నేను మేడం ఓకేనా? ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అలాగే గాయత్రి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మ్యామ్, కంటిన్యూ. మేడం విజయ నా మేడం. వాయిస్ క్లియరా? అదే క్లియర్ లేదు మేడం అసలు, అంటే మేడం విజయ్ మాట్లాడండి మాట్లాడండి. సూర్య అన్మ్యూట్ చేయరా? డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కోహోస్ట్ ఇచ్చాను మేడం విజయ్ సూర్యకి. ఓకే, ఇప్పుడు ఇస్తాను. ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఎస్ ఎస్. ఓ థ్యాంక్ యూ మేడం. అంటే రెండు ఒక దగ్గరే ఉన్నాయి, సో అందుకే రీసౌండ్ వస్తుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా సాయి సుధా. గుడ్ మార్నింగ్ నిజంగా మేడం. మేడం అన్నట్టు ఇండివిజువల్ ఓన్ లీడర్ అని ఎప్పుడు చెప్తా ఉంటాను. మేమెవరం అయితే సాయి సుధాకైతే సపోర్టింగ్ అయితే లేదండి, ఎందుకంటే మేము ఇక్కడ తను అక్కడ. కానీ తనంతట తనే మీటింగ్స్ కి వెళ్ళడం కానీ, డెమోస్ 15 days కి ఒకసారి మా జూమ్ లో ఖచ్చితంగా వెరైటీ డెమోస్ అన్నమాట. తను చెప్తుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఎప్పుడు అంటే ఎక్కడ చూసి తిను చేస్తున్నారు అన్న ఫీల్ వస్తా ఉంటది. కొత్త డెమోస్ అన్ని చేస్తారు. ఈ రోజు ఆమ్ల కొలెస్ట్రాల్ చూడంగానే ఇదో కొత్త డెమోనా అనుకున్నాను. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పుడు థ్యాంక్ యూ ప్రౌడ్ గా మేడం. తీసుకోవాలి నిన్ను చూసి. నేను థ్యాంక్ యూ మేడం. ఎలా తీసుకుంటాను మేడం అని పాజిటివ్ గా నీ మాటల్లోనే పాజిటివ్నెస్ ఉంటుంది కంప్లీట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. నువ్వు ఏదైతే అమ్మకి ఇవ్వాలి, తమ్ముడికి నేను చూపించాలి అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ ప్రతి మేడం. ఒక్కరికి మోడల్, ప్రతి ఒక్కరికి సాయి సుధా అంటే రోల్ మోడల్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గుడ్ అమ్మా. మార్నింగ్ సాయి సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం టుడే సెషన్ అయితే మార్వెలస్, ఎక్స్ట్రాడినరీ. అసలు ఎంత అద్భుతంగా చెప్తారంటే, అసలు మీ మాటల్లో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ కి అవతల వాళ్ళు ఖచ్చితంగా ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేస్తారు. అంత బాగా చెప్పారు. అండ్ డెమోస్ కూడా చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా మీ జర్నీ కావచ్చు, మీరు చెప్పే ప్రతి వర్డ్ కూడా చాలా అద్భుతం, అమోఘంగా ఉంది మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. తెలియలేని కొత్త డెమోస్ కూడా చాలా మందికి ఇప్పుడు న్యూ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ అర్థమయ్యే విధంగా చాలా మంచిగా దానికోసం వివరణ ఇస్తూ మీరు డెమోస్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది మేడం. సూపర్ సూపర్ సూపర్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అతి తొందరలో మీరు మంచి మంచి లెవెల్స్ అన్ని అచీవ్ అయ్యి మంచి చెక్ తీసుకోవాలి త్రూ వెస్టేజ్. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్ సాయి సుధమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ అమ్మా, వండర్ఫుల్. నిజంగా లీడర్స్, ఒక్కసారి అయితే నేను సాయి సుధ కోసం 2 మాటలు మాట్లాడతా. ఎంతసేపు మాట్లాడారు లక్ష్మీ మేడం, విజయ్ మేడం. నిజంగా ఆవిడ ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటాము. ఇండివిజువల్ లీడరే నేను కూడా చెప్తా. గాని సాయి సుధ దగ్గరే డిమో సాయి సుధ అని అడ్వర్టైజ్ ఇవ్వచ్చు ఈ విషయంలో మాత్రం. అలాగే ప్రతి ఒక్క డిమో కూడా కాన్ఫిడెంట్ గా చేయడం జరుగుతుంది. ఆవిడ దగ్గర అయితే మేము దిగదుడిపోయి ఈ విషయంలో అయితే నేను 100% చెప్తానండి. ఎందుకు అంటే ఏది కూడా వణుకు బెనుకు భయము లేకుండా డిమోల దగ్గర మాత్రము చాలా చాలా బాగా చేస్తారండి. ఇండివిజువల్ గా చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాని మీద కూడా నేను చేయగలను, నేను చేస్తున్నాను ఒక ఆలోచనతో వెళ్తారు. ఎక్కడికైనా సరే ఇంట్లో చేస్తూ అది సక్సెస్ అయితే ఆ డిమో చేస్తూ బయటకు వెళ్ళడం జరుగుతుంది సాయి సుధ మేడము. మరి అలాగే చక్కగా ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఆవిడైతే నెగిటివ్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసేయాలి. నేను చేయగలను అని ఆలోచనతో ఉంటే ఆటోమేటిక్ అయితే సక్సెస్ అండ్ వస్తుంది. అటువంటి సక్సెస్ సాయి సుధ మేడం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి నిజంగా వీళ్ళందరూ కూడా రమ్యారెడ్డి మేడం అన్నట్టే క్రౌన్ డైరెక్టర్ గా చెప్పినట్టుగా ఉంది ఈరోజు జూము. వండర్ఫుల్ సెక్షన్ అయితే థ్యాంక్ యూ ఇచ్చావమ్మా. మేడం. ఉదయం థ్యాంక్ యూ. ఉదయం జూమ్ కి అయితే చాలా మంది భయపడతామండి, ఇది మాత్రం వాస్తవం. కానీ జూమ్ ఇవ్వాలన్న తపన ఎవరికైనా ఉన్నట్టుగా ఉంటే ఇలాంటి ఏవైనా సరే చేస్తే మనం అందరిలో వినబడాలి, కనబడాలంటే జూమ్ కంపల్సరిగా చెయ్యాలండి. మరి ఆల్ ది బెస్ట్ అమ్మా సాయి సుధా మేడం, మంచి సెక్షన్ థ్యాంక్ యూ ఇచ్చారు. మేడం. అడ్వర్టైజ్ సమంత, మహేష్ బాబు వీళ్ళందరూ టీవీలో యాడిస్తున్నారో లేదో తెలియదు కానీ
ఇక్కడ మీరు అడ్వర్టైజ్ ఇచ్చారండి. ఇది నిజంగా చెప్పుకోవలసిన విషయం. ఇదైతే పక్కాగా అందరూ నేర్చుకోవాలి, చెప్పుకోవాలి, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకున్నాను మేడం ఈ ధైర్యాన్ని. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం, మీరు వసపిట్ట. సో మాట్లాడతారు. మీ లైఫ్ లైన్స్ కూడా సేమ్ మీలానే సేమ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి మ్యామ్ మాట్లాడండి. కో-హోస్ట్ మీరున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. సాయి సుధా మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. సాయి సుధా మేడం, ఈ రోజు జూమ్ సెషన్ చాలా చాలా బాగుంది. ప్రతిరోజు బాగుంటుంది, కానీ ఈ రోజు డబుల్ కాదు త్రిబుల్ బాగుంది. ఎందుకంటే మనం ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు న్యూ పర్సన్స్ అందరికీ కూడా మెయిన్ కావాల్సినవి ఏంటంటే డెమోసే. ఈ డెమోస్ ఈ రోజు మీరు అందించారు కదా, ఒక్కటి కాదు రెండు కాదు, చక్కగా చాలా బాగున్నాయి. నాకు సోప్ డెమో తెలుసు, ఆ తర్వాత ఫెయిర్నెస్ క్రీమ్ డెమో తెలుసు, కానీ ఈ రోజు నేను కూడా నేర్చుకున్నాను మీ దగ్గర. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటే వెళ్ళే సిస్టమే మనది, కానీ ఈ రోజు మీ దగ్గర నేను కొలెస్ట్రామ్ గానీ చక్కగా ఆమ్లా కానీ అద్భుతం మేడం. డెమోస్ అయితే చాలా బాగున్నాయి. మేము కూడా ఇక్కడి నుంచి ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు మేము మా లైఫ్ లైన్స్ కూడా చక్కగా వీటిని ప్రజెంట్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు సెషన్ చాలా చాలా బాగుంది. నేను జూమ్ వినేటప్పుడు పని చేసుకుంటూ జూమ్ వింటాను, కానీ ఈ రోజు మఠం వేసుకొని కూర్చొని జూమ్ విన్నాను. ఎందుకంటే మీ సెషన్ లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ డెమోనే. ఒకవేళ నేను పని చేసుకోవడానికి స్పీకర్ పెట్టేసి బయటకు వెళ్ళి పని చేస్తే ఇక్కడ డెమోస్ మిస్ అయిపోతానేమో ఆలోచనతో అసలు నేను కూర్చున్న చోట నుంచి కదలకుండా ఉన్నాను మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మాకు మంచి సెషన్ ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కేవి లక్ష్మి గారు త్రిబుల్ఎస్. సో మ్యామ్ మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మ్యామ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. నా పేరు కే లక్ష్మి మేడం. నేను అనకాపల్లి నుంచి సరస్వతి మేడం టీమ్. మేడం చాలా బాగుంది మేడం. నేను 1-2 డెమో చూశాను, కానీ ఈ సోప్ అవి డెమో అసలు నేను చూడలేదు, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ కేవి లక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ సో మేడం. రమాదేవి మ్యామ్ అన్మ్యూట్ చేసుకున్నాం. Good morning, Lakshmi ma'am. Good morning, Sai Sudha ma'am. Good morning, all leaders. Myself, I'm Ramadevi అండి, co-director in West West Rajahmundry. నిజంగా పివి లక్ష్మి మ్యామ్ ఎప్పుడు అంటారండి గ్రూప్ లో, మేడం డెమోస్ బాగా చేస్తారు అని. నిజంగా ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా చేశారండి. ప్రతి ఒక్క డెమో కూడా నేను చూసాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ సెషన్ అనేది. నాకైతే కొన్నే తెలుసండి, నిజంగా కొలెస్ట్రాల్ అలా చేయొచ్చు, ఆమ్లా నార్మల్ గా ఓపెన్ చేసి చూపిస్తాం, కానీ ఈ విధంగా డెమో కూడా చేయొచ్చు అని ఈ రోజు మీ సెషన్ ద్వారా నేను తెలుసుకున్నాను మేడం. నిజంగా మీరు ఎక్కడ కూడా తడబడకుండా ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ చెప్పారండి, ఎక్కడ భయపడలేదు, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారండి. నెక్స్ట్ మీ టెస్ట్ మనీ కూడా చెప్పారు, ఎలా వచ్చారో చెప్పారు, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నెక్స్ట్ టెస్ట్ మనీ చెప్పారండి. నిజంగా చాలా మందికి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి ఫీల్డ్ వర్క్ లోని, ప్రొడక్ట్స్ ఇచ్చేయడం కానీ మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకొని మళ్ళా వెళ్ళి ఇచ్చారు చూడండి. నిజంగా అది అందరూ చేయలేరండి, నిజంగా చెప్తున్నాను. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం మీ సెషన్ అయితే. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ బేబీ అమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మా మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకున్నారు. మళ్ళీ ఒక్కసారి చేసుకోండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గ్రూపులో ఉండాలి అందరికి. సాయిసుధా మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీకోసం లక్ష్మి మేడం గారు చెప్తే ఏటో అనుకున్నానమ్మా.
సూపర్. థ్యాంక్ యూ మీకోసం అమ్మా. చాలా నేర్చుకోవాలా. వయసులో చిన్నదానివైనా నేనైతే చాలా మీకు ఫిదా అయిపోయాను ఈ రోజు అయితే. థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పినవి అన్ని నాకు బాగా మైండ్ లో ఎక్కాయి. నేను కూడా మిమ్మల్ని ఫాలో అయిపోయి అన్ని చూపెడతాను నేను. ఓకే చాలా అమ్మా. అంటే చాలా సూపర్. సూపర్ గా అన్ని సో చూపించారు. మీ సూపర్ మాటలని మేడం. రోజు మీకోసం మేడం గారు చెప్తుంటే ఏటనుకున్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. నాకు దగ్గరుండి థ్యాంక్ యూ మీరు అమ్మా. అన్ని డెమో చూపించినట్టే చూపించారమ్మా. చాలా థ్యాంక్ యూ చాలా అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నా ఆశీర్వాదం కూడా నీకుండి బాగా నువ్వు అనుకునే అన్ని ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ దీపా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. దీపా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. సో రమాదేవి మ్యామ్ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇద్దరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సాయిసుధా మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం మీరు. మన జూమ్ లో అన్ని డెమోలు చేశారు కానీ ఆమ్లా ఎప్పుడు చేయలేదు కదా. సూపర్ మేడం. ఈ జూమ్ ఇవైతే చేశాను మేడం డెమోస్ నేను. అన్ని మన జూమ్ చేశాను, లో మీరు అయితే రాలేనట్టుంది ఆ రోజు. ఆ రోజు రాలేదా? నేనైతే కొత్త డెమోలు ఈ రోజు 2 చూసాను అయితే నేను. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. అందుకే మీరు థ్యాంక్ యూ డెమో మేడం. క్వీన్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మరి థ్యాంక్ యూ లీడర్ సో మచ్ రమాదేవి మ్యామ్. మళ్ళీ మాట్లాడుతున్నారు రాజేశ్వరి మేడం. మేడం మేడం ఒక్క నిమిషం. మా లీడర్స్ సాయిసుధా డిమోలకి ఈ రోజు మాటలు పెగులుతున్నాయండి. ప్రతిరోజు ఇలాగ మాట్లాడితే ఎంత బాగుంది అనిపిస్తుంది. సాయి సుధా మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మీ పేరు సాయి సుధా. మీ డెమోస్ కి మేము ఫిదా. ఇది బాగుంది. థ్యాంక్ యూ మేడం. కవితలు దీపా వచ్చాయి. మ్యామ్. ఎస్ మ్యామ్. దీపా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. ఆల్రెడీ అసలు జూమ్ లో కవితలు, నవ్వులు బాగుంది అయితే. ఓకే, నీ పేరు ఏంటమ్మా? ఏదో చెప్పావు రమ్య? సాయి సుధా మ్యామ్. మీ డెమోస్ కి మేము ఫిదా మ్యామ్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇదే నవ్వులు రేపు ఛాంపియన్ డేకి ఎవరైనా రాకపోతే అప్పుడు చెప్తాను మీ అందరికి. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఎంజాయ్ ఎంజాయ్. దీపా మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మహాలక్ష్మి గారికి అటు ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. హ్యాండ్ రైస్ చేస్తే కనిపిస్తారు మ్యామ్. చాలా మహాలక్ష్మిలు మేడం ఉన్నారండి. మహాలక్ష్మి గారికి అన్మ్యూట్ చేశానండి. దీపా మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడండి. మహాలక్ష్మి గారు అన్మ్యూట్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. myself సుమాదేవి. అన్మ్యూట్ వాళ్ళకి అవసరం సాయిసుధా మేడం గుడ్ మార్నింగ్ అండి. విజయ మేడం కి గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం. విజయ లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. రాజేశ్వరి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సాయిసుధా మేడం సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. వీడియోలన్నీ చాలా బాగున్నాయి. నేను కూడా ఒంటరిగానే చేస్తున్నాను, కాకపోతే కొన్ని అవుతుంది కానీ మీలాగే చెయ్యాలి, ముందుకెళ్ళాలని ఈ రోజైతే ఫుల్ గా ఇదైపోయింది మేడం. చాలా బాగుంది మేడం మీ డెమోలు చూసి. థ్యాంక్ యూ చాలా బాగా మేడం. ఓకే మేడం. సూపర్ థ్యాంక్ యూ సూపర్ మేడం. మహాలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ ఫీడ్బ్యాక్ నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు విన్నాను. ఇక నుంచి రేపటి నుంచి కూడా మీ ఫీడ్బ్యాక్ రోజు ఇవ్వాలని ఓకే మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సుమా మ్యామ్. మ్యామ్ మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి కూడా. నిజంగా సాయిసుధా మేడం ఎక్సలెంట్ గా చేశారండి. ఎందుకంటే ఒక రాజేశ్వరి మేడం, ఒక విజయ మేడం, లక్ష్మి మేడం ముగ్గురు కలిసిపోయి కనిపించారు నాకైతే గనక. ప్రతి ఒక్కటి కూడా డెమోస్ చేస్తూ చాలా ఎక్సలెంట్ గా మేడం మీరు సింగిల్ గా ఉన్నాను, దూరంగా ఉన్నానని చాలా సార్లు చెప్పేవారు. కానీ మీ వెంట ముగ్గురు లక్ష్మిలు ఉన్నారు మేడం. ఆ ముగ్గురు ధైర్యం మీలో ఈ రోజు నాకు కనిపించింది. నిజంగా ప్రతి ప్రొడక్ట్ డెమో ఎక్సలెంట్ గా చేశారు మేడం. ఇలా ఎక్సలెంట్ గా
ప్రతి లీడర్ చూపించినట్టయితే ఎంత దూరంగా ఉన్నా మనమంటూ ఒంటరి అయితే కాదు మేడం. నిజంగా మన వెస్టేజ్ ఫ్యామిలీ ఎప్పుడు మన వెంట అయితే ఉంది. మనకి డౌట్ వచ్చేటప్పుడు మనం ముందుగానే క్లారిటీ తీసుకొని ఫీల్డ్కి వెళ్ళిపోతే కనుక నిజంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిపోతాం మేడం. చాలా బాగున్నాయి మేడం. డెమోస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. నిజంగా మీలా చేస్తే ప్రతి లీడర్ కూడా సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. దీపా మ్యామ్ మీరు మాట్లాడండి మ్యామ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా ప్లేనరు వరలక్ష్మి మేడము, సరస్వతి మేడం టీం అండి. సరస్వతి మేడం టీము. మేడం నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అసలు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడైతే జూమ్ లో ప్రతిరోజు జూమ్ కి అటెండ్ అవుతున్నానో నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా బాగుంటున్నాయి జూమ్ మీటింగ్స్. మార్నింగే అసలు 5:30 అవ్వక ముందే చాలా మంది వచ్చేస్తున్నారు, జాయిన్ అయిపోతున్నారు. ఒక్కోసారి నేను లేట్ అయిపోతున్నాను. ఈ రోజు సెక్షన్ సరస్వతి మేడం గారు రాజమండ్రి నుంచి మాట్లాడారు, చాలా బాగుంది. అయితే నేను ఇంతవరకు చాలా జూమ్స్ విన్నాను కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఆమె అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నారు. అది బాగా నచ్చింది. నేను కూడా అలాగే ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి, వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. వేరే వాళ్ళకి చెప్పాలంటే డైరెక్టర్ గా మనకి మాట్లాడడానికి టైం ఇవ్వకపోవచ్చు, మీట్ అవడానికి టైం ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఓన్ గా చేసుకొని మన వాళ్ళకి పంపించుకుంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. బాగుంది, ఇది మంచి ఐడియా అనిపిస్తుంది. ఇది చాలా చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్. నేనైతే పేపర్ బుక్ పట్టుకొని రాసేసుకున్నాను. ఫస్ట్ గ్లాస్ తీసుకోవాలి, పసుపు తీసుకోవాలి, ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని నేను మర్చిపోతేనేమో రాసేసుకున్నాను. బాగుంది మేడం. ఈ రోజు అయితే కంపల్సరీగా నేను ఒకసారి ఇచ్చింది జూమ్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెస్టేజ్ పివి లక్ష్మి గారు, మీరు చాలా గ్రేట్. మీ మాట వింటే చాలు వచ్చేస్తాయి అనిపిస్తుంది నాకైతే. ఎప్పటికైనా నేను మీలాగే ఎక్కువ సంపాదించాలి అనుకుంటున్నాను పివి లక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. సూపర్, ఆల్ ది బెస్ట్ మేడం. మా రమ్య నీకు ఒక టాస్క్ అమ్మా. మీ నాకు తెలిసి మీదే బాగుంది హోస్ట్, మీది గాయత్రి మేడంది అండ్ మిగతా వాళ్ళే బాగుంది కాబట్టి మీకు టాస్క్ ఏంటంటే రేపు జూమ్ కి లీడర్ కావాలి, అది కూడా ఇందులోనే అడిగి నాకు లీడర్ సెట్ చేయండి. నేను బాయ్. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ. మీరైతే మీ మాటలతోటే అసలు గుడ్ మార్నింగ్ తోటే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. మరి ఇదే కాన్ఫిడెన్స్ తోటి మీ వీడియోలు చేయండి, సో అవి గ్రూప్ లో షేర్ చేయండి. మరి మా అందరికి కూడా ఉపయోగపడతాయి మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో ప్రతి దానికోసం కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అప్లైనర్ మీకు చాలా మంచిగా గైడ్ చేసి జూమ్ కి మాత్రం పట్టుకొస్తే వీళ్ళు యాక్టివ్ అవుతారని చెప్పేసి తీసుకొచ్చారు. సూపర్ మేడం, సూపర్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఫర్దర్ గా మీరు నెక్స్ట్ పివి లక్ష్మి మ్యామ్ అవ్వబోతున్నారు. మరి ఎంత మంది పివి లక్ష్మిలో వస్తారో తెలీదు, బట్ ఎంత మంది వచ్చినా సరే అందరికి వెస్టేజ్ వెల్కమ్ చెప్తానే ఉంటది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ అందరూ కూడా మాట్లాడారు. ఇంకెవరైనా లీడర్స్ మాట్లాడాలనుకుంటే మీరు ఆల్రెడీ కోహోస్ట్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడండి. అలాగే రేపు జరిగే మరి మీటింగ్ అయితే 2 and 5 మాత్రం ఓన్లీ 3 hours మాత్రమే ఉంటుందండి. మరి ఎక్సలెంట్ గా ఉంటది. మన వైజాగ్ లో ఉన్న ప్రతి లీడరు కూడా వచ్చి మీ అందరికి అంటే ఒక మంచి సిఎన్టీ కూడా ఇవ్వబోతున్నారు. ఎప్పుడు కూడా ఈ ఆర్స్ మీటింగ్ లోని సిఎన్టీలు ఇలాంటివి ఏమి లేవు, కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అలాగే లాస్ట్ 2 months నుంచి ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఇలా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి. వాళ్ళందరూ కూడా రీసెంట్ గా క్వాలిఫికేషన్లు అయిన వాళ్ళు కాబట్టి ఇంకొంచెం తెలుసుకొని మరి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అనేసి అంటే ఖచ్చితంగా రేపటి మీటింగ్ అయితే మీరు జూమ్ లో ఎలా అయితే యాక్టివ్ గా ఉంటున్నారో మరి ఫిజికల్ మీటింగ్స్ కి కూడా అంత యాక్టివ్ గా ఉండాలి అనేసి అంటే ఖచ్చితంగా మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళు నేర్చుకోవాలి అనేసి అంటే వాళ్ళు కూడా కొంతమంది లీడర్స్ తో మింగిల్ అయి ఉండాలండి. మరి అలాంటి ఛాన్స్ ఓన్లీ ఫిజికల్ మీటింగ్ లో మాత్రమే వస్తుంది. సో మరి రేపు మీటింగ్ ని ఎంత మంది యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంది. మరి మీరు పెద్ద లీడర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీతో పాటు మీ లైఫ్ లైన్స్ ని పట్టుకొని రేపు వచ్చి కూర్చోండి. ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటారు వెస్టేజ్ కోసం.
థ్యాంక్ యూ హాయ్ సుధా మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మరి మేడం. సో డెమోస్ క్వీన్ ఎన్వి లక్ష్మి మేడం చూపించే వాళ్ళు. మరి ఈ రోజు సాయి సుధా మ్యామ్ రాజమండ్రి నుంచి చాలా బాగా మాట్లాడుతున్నారు. మీ కాన్ఫిడెన్స్ కి అసలు మేము ఫిదా యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ థ్యాంక్ కి. యూ మేడం. థ్యాంక్ యూ. మనము ఎస్ మేడం చెక్ తీసుకున్నాము లేదు ఏది అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆబ్వియస్లీ మనం దేన్నైనా ఓన్ మేడం. చేసుకోవచ్చు. అది మీలో ఉంది. ఖచ్చితంగా మీరు ఏ డ్రీమ్ అయితే అనుకుంటున్నారో ఆ ప్రతి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. ఇంకా లీడర్స్ ఎవరైనా మాట్లాడినట్లయితే థ్యాంక్ యూ మాట్లాడండి. మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ జూమ్ గాని మనకి ఇచ్చిస్తే ఇంకా రోజంతా మాట్లాడుకుని ఉంటాము. అలాగని కాదు కానీ ఈరోజు నేనైతే పెద అండి. మా సాయి సుధా డిమోల్కి అందరూ పెదయ్యారని అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఇండివిజువల్ గా చేయడం చేస్తుందండి అమ్మాయి అయితే. దయచేసి అందరూ కూడా ఇండివిజువల్ గా తయారైతే మన మీద మనకి కాన్ఫిడెంట్ వస్తుందని అయితే నేను చెప్తాను. అదే రకంగా మన అప్లైన్ నేర్పించారు కాబట్టి తయారవ్వాలన్న మైండ్ సెట్కి ఇవ్వాలి. నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చేయకూడదు అని ఆలోచనిస్తే ఆటోమేటిక్గా తయారైపోవడం జరుగుతుంది. మంచి కమిట్మెంట్ తీసుకుని ముందుకెళ్తుంది అలాంటి సాయి సుధా. మనం అందరము తయారవ్వాలి, కంపల్సరిగా ముందుకెళ్ళాలని మైండ్ సెట్ ఇవ్వాలి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. రమ్య మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా సాయి సుధా. అలాగే వన్ సెకండ్ థ్యాంక్ యూ మేడం లక్ష్మి మేడం, విజయ్ మేడం. మమ్మల్ని ఎంత రూపుదిద్ది మమ్మల్ని ఎంత దీనిగా తయారు చేసినందుకు మా టీం అనే కాదా అదర్ టీంకి అందరూ కూడా మీరే మాకు ఎంతగానో రోల్ మోడల్. మరి మీలాగా తయారవ్వాలన్న ఆలోచనతో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు మేడం. హార్ట్ఫుల్ గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లక్ష్మి మేడం, విజయ్ మేడం, ఆల్ లీడర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ అమ్మా. సాయి సుధా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి విజయ్ సూర్య మ్యామ్ అన్మ్యూట్ లో ఉన్నారు, మరి మీరైనా మాట్లాడి క్లోజ్ చేయండి మ్యామ్. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ 7 అయింది, 5:30 to 6:30, కానీ మనకి 7 కూడా అయిపోయింది. మ్యామ్ మాట్లాడి క్లోజ్ చేయండి మ్యామ్. ఎస్ మేడం, ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా ఈరోజు మంచి జోష్ గా జరిగింది మీటింగ్ అయితేను. అండ్ అలాగే ముందు నాకు రమ్య అండ్ గాయత్రి చాలా చాలా ఎక్సలెంట్ గా హోస్ట్ అన్నది తీసుకోవడం అండ్ చాలా అసలు నిజంగా చాలా బాగుంది అనమాట ఈ రోజు. అండ్ అలాగే ఇంకా మా సాయి సుధా కోసం చెప్పనవసరం లేదు. మంచి లీడర్ అండి. అంటే పదే పదే ఇదే చెప్పడం కాదు, మంచి లీడరు, పాజిటివ్ థింకింగ్ అండ్ అలాగే ఏదైనా ఖచ్చితంగా చేసి చూపిస్తాను అన్న మైండ్ సెట్. సో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అలానే తయారవ్వాలి. ఎందుకంటే మనకి 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది లీడర్. ఫస్ట్ మనము చూసుకోవాల్సింది అదే. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ కోసం మనం వచ్చాం కాబట్టి మనందరికి కావాల్సింది ఓపిక, కోరిక, తీరిక. ఈ 3 కనుక మనకు ఉంటే మనము ఎప్పటికైనా కాదు ఈ మంతే సక్సెస్ తీసుకుంటాం. సో ఈ 3 చూసుకుంటూ డైలీ 3 ప్లాన్స్ చేయండి. అండ్ అలాగే మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీటింగ్స్ అటెండ్ అవ్వండి. డైలీ జూమ్ కి మీరు రావడం కాదు, మీ లైఫ్ లైన్స్ ఎవరైతే కొత్త ఐడీస్ వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అటెండ్ చేయించండి. వాళ్ళు లీడర్ గా తయారైతే వాళ్ళు నిలబడతారు, మీరు నిలబడతారు. ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ముగ్గురికి కూడా ఈ రోజు హోస్ట్ చేసిన ఇద్దరికి అండ్ అలాగే సెషన్ తీసుకున్న సాయి సుధాకి ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి సుధా మ్యామ్. మరి నెక్స్ట్ ఇంకొంచెం కొత్త డెమోస్ తో మా ముందుకు రండి. తప్పకుండా మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మ్యామ్. సో థ్యాంక్ యూ మ్యామ్. మీరు మాట్లాడి ఒక 1 minute మీరు మాట్లాడండి, సెషన్ క్లోజ్ చేయించు. మేడం లేరమ్మా, మేడం లెఫ్ట్ అయ్యారు. అవునా, ఇప్పుడు సెషన్ క్లోజ్ చేద్దాం. హోస్ట్ నాకు ఇచ్చేసారు. ఓకే నేను చేస్తాను. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.